రై అక్కడ చూడరా, ఎవరో ఉన్నారు. అవునన్నయ్య, ఎవరో అఘోరాలా ఉన్నారు. అతనికి తందారి వెళ్ళే దారి తెలిసేమో, వెళ్ళి అడుగొస్తాను. బావా ఆగు, అసలు అతనెవరో ఏంటో తెలీదు. మంచిగా కనిపించి రాక్షసుడు కావచ్చు, లేదంటే ఏదో దయ్యం వచ్చి మనల్ని పిలుస్తూ ఉండొచ్చు. మన దారిని మనం వెళ్ళిపోతాం పదండి, అతని గురించి పట్టించుకోవద్దు. మనం తప్ప ఎవరూ కనిపించని ఈ దారిలో ఆ ఒక్క వ్యక్తి కనిపించాడు. అతను కాదని మనం ఇంకెక్కడికని వెళ్తాం. మీరెవరూ భయపడకుండా ఇక్కడే ఉండండి, నేను వెళ్తాను. బావా ఆగో. ఎవరు మీరు? ఈ అడవి ప్రాంతంలో మాలాగే మీరు కూడా ఇరుక్కుపోయారా? ఇరుక్కుపోవడమా? అయితే మీకు తందారైకి వెళ్లే దారి తెలుసా? తందారైకి పోతావా? తప్పకుండా వెళుదువు గాని కొంచెం ఆగు. ఇప్పుడు టైం ఎంత? చెప్పు. 2 అవుతుంది. ఇంకొంచెం ముందుకి రా. బావా బావా వద్దు బావా, వెళ్ళొద్దు. బావగారు వద్దు, బావగారు అటు మీరు వెళ్ళొద్దు. భయపడొద్దు, రా కొంచెం ముందుకు రా. వద్దు బావగారు. బావా 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 వెళ్ళొద్దు. బావా ఆగో. ఒకసారి చూసి చెప్పు, ఇప్పుడు టైం ఎంత? ఇప్పుడు చెప్పు, టైం ఎంత అయింది? ఇంతకు ముందే చెప్పారు కదా స్వామి, ఇంతలోనే ఏమైనా మారిపోతుందా? చెప్పు. ఒకసారి చూసి చెప్పు, టైం ఎంత అయింది? మూడు 50 అవుతుంది. కేవలం 10 అడుగులు వేయటానికి దాదాపుగా 2 గంటల సమయం పట్టింది. ఏంటిదంతా మాయ కాదు కదా? ఈ కాస్త దూరం నడవడానికి ఇంతసేపు పట్టిందా? ఇదే శుక్రవలయం అంటే. అంటే ఈ లెక్కన మనం ఎన్ని గంటలు ప్రయాణం చేస్తుంటాం? మీరు తందారైకి వెళ్ళాలి కదా? అవును, తందారైకే వెళ్ళాలి. తందారైకా అయిపోతారు. అందరూ అయిపోతారు. అది భూమి మీద ఉన్న మృత్యు ద్వారం.
అక్కడికి వెళ్ళిన వాళ్ళెవరూ ప్రాణాలతో రాలేదు. అలాంటి ప్రాంతానికి వెళ్ళాలని మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో, అసలు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇంత దూరం ఎందుకు వచ్చారో